అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, ఆ, జగన్ గారి ప్రభుత్వం వచ్చాక చాలా మందికి ఎన్నో దారుణాలు చేశారు. ఎన్నో దారుణాలు జరిగాయి. అందులో ముఖ్యమైన ఉమ్, బాధితులు ఒకటి ప్రతిపక్ష పార్టీలో ఉన్న సభ్యులు, కార్యకర్తలు, టీడీపీ పార్టీ కార్యకర్తలు. రెండవది దళితులు. ఆ, ఉమ్, ఇప్పుడు లోకేష్ గారు ఏమంటున్నారంటే, నేను రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాను, ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నాను. అందులో మా కార్యకర్తలని విసిగించిన వాళ్ళని, చట్టం దాటి చేసిన వాళ్ళని నేను వాళ్ళని శిక్షిస్తే, చట్టపరంగా వాళ్ళని శిక్షిస్తా అంటున్నారు. మరి ఉమ్. ఒకవేళ ఆయన పార్టీ కాకపోతే దళితులకి జరిగిన అవమానాలకి, దళితుల మీద జరిగిన దారుణాలకి ఎవరు ఆ లిస్ట్ అంతా మెయింటైన్ చేసేది ఎవరు? దాన్ని ఆ, వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాడేది ఎవరు? ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక పొరపాటున, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఆయన వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉన్నాయనుకోండి, వీళ్ళకి న్యాయం జరిగేలా చూసేది ఎవరు? ఎవరు దీని మీద పోరాడతారు? లేదా తిన్నామా, తెల్లరిందా, పడుకున్నామా, ఎలాగో జగన్ గారు పోయారు కదా అని చెప్పేసి కామ్ అయిపోతారా? ఏంటి సొల్యూషన్? ఏంటి మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. శ్రీని గారు ధన్యవాదాలు. చాలా డైనమిక్ క్వశ్చన్ అడిగారండి. చాలా డైనమిక్ క్వశ్చన్ నా దృష్టిలో. ఎందుకంటే నేను అనకూడదు కానీ ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు ఉమ్, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది జరిగింది, జగన్ పరిపాలనలో ఇది జరిగింది, ఉమ్, ఆయన డబ్బులు తీసుకొని లండన్ పోయాడు, ఉమ్, ఆయనకి ఎంత ఖర్చు పెట్టాడు, ఇంకా ఆయన్నే మాట్లాడుతున్నారు. ఓ ఎన్నికలు పూర్తి అయిపోయినాయి, ఎన్నికల రిజల్ట్స్ ఈవీఎంలో ఉన్నాయి. 100% కూటమి పార్టీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందనేది అందరి యొక్క భావన. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి ఫలితం లేదు. ఫలితం లేదు. ఆయన పరిపాలన ఎట్టుంది, ఆయన పరిపాలన అట్టుంది, ఆయన పరిపాలనలో అమరావతి, ఆయన పరిపాలన దళితులు దాష్టీకాలు, ఇదంతా కూడా అంటే డిబేట్ పెట్టుకోవడానికి అంశాలు దొరకబెట్టేవాళ్ళని అనుకుంటున్నాను నేను. రేపటి భవిష్యత్తు ఏంటి, రేపటి కళలేంటి, ఇచ్చిన వాగ్దానాలేంటి, చేసిన భాషలేంటి, రానున్న ప్రభుత్వంలో ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ఏం కలగంటున్నారు, ఆంధ్రప్రదేశ్ని ఎలా బాగు చేసుకుంటారు, ఇది బాధ్యతాయుతం కలిగిన మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. రేపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, లేదా లోకేష్ గారి పరిపాలనలో, లేదా పవన్ కళ్యాణ్ గారో, బీజేపీ ఈ సమ్మిళిత పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం ఎలా పుష్పించబోతుంది? శిశిరంలో ఆకులు రాలినట్టుగా అన్ని ఆకులు రాలిపోయినాయి కదా బాలకోటయ్య గారు. రేపు వసంతం వస్తుందని భావిస్తున్నారు కదా, ఈ వసంతంలో మీ భవితవ్యం ఎలా ఉండబోతుంది, మీ పోరాటాల యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది? నిజంగానే ఈ దిశగానే ఆలోచించాలి. దీనిగా కోల్చడం కష్టం, కోల్చడం తేలిక, నిర్మించడం చాలా కష్టం. చంపడం చాలా తేలిక, బతికించడం చాలా కష్టం. రాష్ట్రం మనం కనీ విని ఊహించని రీతిలో, నాకంటే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ చెప్తారు రాష్ట్రం ఎంత దగా పడ్డదో, ఎంత దిగాలు పడ్డదో, ఎంత సర్వనాశనం అయిందో, ఎంత దోపిడీ గురైందో నాకంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఎక్కువ చెప్తారు. అలాంటి పరిపాలనలో కొత్తదనాన్ని ఆశించడం అనేది ప్రజలు ఎదురు చూస్తూనే ఉంటారు. అది మీరు అడిగారు కాబట్టి ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తీరులో ఒక డైనమిజాన్ని చూడదలుచుకున్నాం నాలాంటి వాళ్ళు. ఒక డైనమిజాన్ని, ఒక సరికొత్త చంద్రబాబు నాయుడు గారు 73 ఏళ్ల వయసులో ఇన్ని గుణపాఠాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఛిద్రమైన పరిపాలన నేర్పిన పాఠాలలో నుంచి ఒక కొత్తదనాన్ని, గుణాత్మకమైన మార్పును చూడదలుచుకుంటుంది. మొన్నటిదాకా ఏమనుకున్నామంటే, అసలు ఎన్నికల క్షేత్రంలో అభ్యర్థుల ఎంపికలోనే ఆ గుణాత్మకమైన మార్పును మేము చూస్తామని భావించాం. అభ్యర్థుల ఎంపిక, చట్టసభల్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళే అభ్యర్థులను తీసుకోవటంలో, నిర్ణయించడంలో కొంత మార్పును ఆశించాం. ఏ కారణమో నాకు తెలియదు కానీ కొంత ఆ మార్పు జరగని మాట యథార్థం. మరి 3 పార్టీల యొక్క అనుబంధం ద్వారా సీట్లను కోల్పోవడం కారణమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థిక బలాన్ని చూసి భయపడి దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడం కారణమా నాకు తెలియదు కానీ, అసెంబ్లీ ప్రక్రియలో
ఈ పోరాడిన శక్తులకు ప్రాతినిధ్యం దొరకలేదన్న మాట మాత్రం యథార్థం. కానీ పరిపాలనలోనన్నా సరే దొరకాలి. మీకు ఓ మాట చెప్తా సీని గారు, ఏదైనా చట్టసభల ప్రక్రియలో ఆ బాధిత వర్గానికి సంబంధించిన నాయకుడు లేకుండా, ఆ విధ్వంసానికి సంబంధించిన ప్రతినిధి లేకపోకుండా న్యాయం కూడా జరగదు. మేము అలాగనే ఆశిస్తున్నాం. యథా రాజా తథా ప్రజలాగా పాలన ఉండకూడదని భావిస్తున్నాం. అమరావతి, విశాఖ ఉక్కు రక్షణ, పోలవరం నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, మేనిఫెస్టో అమలు, ఇవి చరిత్ర చరణమే. ఇవన్నీ జరగాల్సిందే. దీనికి భిన్నంగా అంటే ఎవరైతే హత్యలు చేయబడ్డారో, దాడులు చేయబడ్డారో, శిరోముండనాలు చేయబడ్డారో, సంక్షేమానికి దూరం అయ్యారో, ఈ కులాల నుంచి పాలనాపరమైన పరిపాలనలో భాగస్వామ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పంథాలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన చెప్పాడు, నేను కార్పొరేషన్లు పెట్టాను, ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్ని పెట్టాను, నేను ఇంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చాను, ఇంతమంది ఎమ్మెల్సీలకు ఇచ్చాను, ఇంతమంది ఉప ముఖ్యమంత్రులు చేశాను, ఆ ఉప ముఖ్యమంత్రుల్లో పలానా సామాజిక వర్గాలకు న్యాయం చేశానని చెప్పాడు. సరే, ఆయన అధికారాలు ఇచ్చాడా, ఉత్సవ విగ్రహాలుగానే నిలబెట్టాడా, అధికారాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు అనేది తర్వాత అంశం. ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. రేపు చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్ని కానీ, ఆయన కూర్పును కానీ, అందులో మంత్రిత్వ శాఖలను కానీ ప్రధానంగా ప్రజలు 1000 కళ్ళతో అబ్జర్వేషన్ చేస్తారు ఆ విభాగాల ఏర్పాటులో. కాబట్టి నేనేమవస్తున్నానంటే, ప్రజలు చాలా చాలా ఆశతో, కోరికలతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నారు. ఆయనలో కూడా కొత్త పరిపాలన వస్తుందని, కొత్త చంద్రబాబు నాయుడు గారు చూస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 సార్లు గట్టిగానే చెప్పారు. అలాంటి కొత్త చంద్రబాబు నాయుడు గారు నూతన చంద్రబింబాన్ని చూడాలని చెప్పి ఆశిస్తున్నాం. ఆ నూతన చంద్రబింబం వెలుగులో కొత్త నిర్ణయాలు, ముఖ్యంగా నేను దళిత కులాలకు సంబంధించిన ప్రతినిధి కాబట్టి క్రింది కులాల యొక్క నక్షత్రాలను, చుక్కలను కూడా ఆ చంద్రబింబం చుట్టూ కూడా ఆకాశంలో ఉండాలన్న భావన నాకుంది. ఇదైనా మేము సాధిస్తామో లేదో నాకు తెలియదు, కానీ అడగటం ధర్మమే కదా సీని గారు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు కదా. లోకేష్ గారు రెడ్ బుక్ రాసినట్టుగా నేను కూడా ఒక బ్లూ బుక్ రాసుకున్నా. మాకు జరిగిన గాయాలు, మాకు జరిగిన వ్యతలు, మేము కోల్పోయిన జీవితాలు, వాళ్ళకు సంబంధించిన నష్టపరిహారాలు, వాళ్ళకు సంబంధించిన కేసులు, అది అమరావతి అయినా, లేదా డాక్టర్ సుధాకర్ అయినా, వజీరా అయినా, అబ్దుల్ సలాం అయినా, డాక్టర్ అచ్చెన్న అయినా, శిరోమండనం వరప్రసాద్ అయినా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం అయినా, లేదా నేను 16 సార్లు అవసరస్ట్ అయ్యా, నేను ఛిద్రమయ్యా. అందుకని ఇప్పటికీ మాకేమీ పూర్తి న్యాయం జరగల. రేపు పరిపాలనలోనే సరే న్యాయం జరుగుతుందని. అందుకని నేను ఒక మాట చెప్తున్నా, ఏదో రాజకీయాల్లో పడిపోయి రాజకీయాలకే ప్రాధాన్యత ఇవ్వకోకుండా పరిపాలన పరంగా ఉద్యమ శక్తులకి, ఆ ఉద్యమంలో అకుంఠిత దీక్షతో, 100కి 100 చిత్తశుద్ధితో, కేవలం మనోనిబ్బరంతో, గుండె ధైర్యంతో పోరాడే శక్తులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వాలి. పరిపాలనలో భాగస్వామ్యం కలుగు చేస్తేనే ఈ సమస్యల పరిష్కారం జరుగుతుంది. అంటే రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా మళ్ళీ మేము వెళ్ళిపోయి దోషులను పట్టుకొని గుమ్మాల దగ్గర నిలబడి, అయ్యా మాకు ఇది కావాలయ్యా, మాకు ఇది కావాలయ్యా అని అడగటం కాదు. పరిపాలనలోకే వీళ్ళని తీసుకొని వీళ్ళకి ఒక భాగస్వామ్యం కలుగు చేస్తే అక్కడ ఈ ప్రజల్లో వాళ్ళ సాధక బాధకలు చెప్పుకుంటారు. తద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా పరిపాలన సుస్థిరం చేసుకోగలుగుతాం. ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఒక కత్తి మీద సామే, రాజకీయంగా సామే, అభివృద్ధి పరంగా సామే, శిథిలమైన రాష్ట్రాన్ని నిలబెట్టడంలో కూడా సాము లాంటిదే. అంటే అష్టదిగ్గబంధనం కానీ సమస్యలు ఉన్నమాట యథార్థం. కానీ ఆయన చెయ్యగలడు, చేస్తాడు. నేనైతే అమరావతి బహుజన జేఏసీగా ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయటం ద్వారా
అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడగట్టడం ద్వారా భాగస్వామినై ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిలో ఒక కొత్త చంద్రబాబు నాయుడు గారిని చంద్రబింబాన్ని చూడాలని భావిస్తున్నాను శ్రీని గారు. సార్ ఇప్పుడు చూస్తున్నాము కేసుల్లోన ఇప్పుడు కోర్టుల్లోన ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసే ఉంది, మర్డర్ కేసు. అందులో హత్య చేసిన వాళ్ళలో ఒకరు అప్రూవర్గా మారినా కూడా ఇప్పటికీ కావాల్సిన వాళ్ళ అరెస్టులు కానీ, అసలు నిందితుల అరెస్టులు కానీ, లేదంటే శిక్షలు కానీ, ప్రాసిక్యూషన్ కానీ జరగట్లేదు. మీరు ఇప్పుడు అవన్నీ రాసుకుంటే ఇప్పుడు కోర్టులకు వెళ్తే ఎప్పుడు న్యాయం జరుగుతుంది అంటారు? అసలు ఎంతకాలం పడుతుంది అంటారు? ఎందుకంటే అటువైపు కూడా లాయర్లు ఉంటారుగా, ఈ ఏదో విధంగా తప్పిస్తూ ఉంటారుగా. శ్రీని గారు, ఏదో యుద్ధం పూర్తయిన తర్వాత నేల మీద అన్ని శకలాలే మిగిలినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని శకలాలే మిగిలినాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కాంపన్సేషన్ కూడా చెల్లించడం, ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు జరిగిన ఆడబిడ్డలకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా రూపాయి బిల్ల ఇవ్వాల గత ప్రభుత్వం. ఇవన్నీ చట్టాల ప్రకారంగా చెప్తున్నాం. కౌలు కూడా అమరావతి రైతులకు సక్రమంగా రావడంలా, విశాఖ ఉక్కు కార్మికులు కూడా ఆ వేదనలతో ఆందోళనలతోనే సతమతమవుతున్నారు. బతుకు తెరువు లేదు, పని లేదు, అన్ని సమస్యలే. మరి వీటన్నిటిని కూడా చట్ట ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా, వ్యవస్థల ప్రకారంగానే పరిష్కరించాలి. రెండోది ఏంటంటే ఈ అరాచకాలు, దాడులు జరిగినాయి. ఒకరినొకళ్ళు, ఒకరి మీద ఒకరిని బరి తెగించి దాడులు చేయటం, వైసీపీ ప్రేరేపిత ఉగ్రవాదానికి పాల్పడటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా చాలా సమస్యలే. కానీ వీటన్నిటిని చట్ట ప్రకారంగా పరిశీలించాలి, పరిష్కరించాలి. చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారైనా చేయకూడదు, మాలాంటోళ్ళమైనా చేయమని చెప్పి కోరకూడదు. కాబట్టి మీరు అన్నట్టుగా వివేకానంద రెడ్డిది కూడా చట్టం ఏమి ఉండదు సార్. చట్టాన్ని చట్టం పని కనుక చెయ్యమంటే దాని పని అది చేస్తుంది. మనం చట్టానికి మోకాలు అడ్డు పెడితేనే, చేతులు అడ్డు పెడితేనే సమస్య వస్తుంది. తప్పు చేసిన వాడిని చట్టం విచారించే శిక్షిస్తుంది తప్ప విచారణ లేకుండా చట్టం ఎందుకు కక్షపూరితమైన కేసులు పెడుతుంది? ఆ దిశగానే చూడాలి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అంశాల మీద, ఇప్పుడు ఈ కేసుల మీద కానీ, దాడుల మీద కానీ ఒక ప్రత్యేకమైన సిట్ లాంటి కమిషన్లు వేసి ఈ రాష్ట్రంలో ఏమేమి జరిగినాయి, దళితుల మీద ఏం జరిగినాయి, ఎస్టీల మీద ఏం జరిగినాయి, మైనార్టీల మీద ఏం జరిగింది, లేదా వివేకానంద రెడ్డి కేసు ఏంటి, వీటన్నిటి మీద ఎక్కడికెక్కడికి సిట్ వేసి, సిట్ లాంటి కమిషన్లు వేసి ఆ కమిషన్లకి ఒక మేధావిపరమైన పెద్దలను పెట్టి ఒక పరిపాలన కొత్త రకాన్ని ఆయన నుంచి ఆశిస్తున్నాం. ఇదంతా ఒక ఎక్సర్సైజు, తప్పనిసరిగా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అని అనుకుంటున్నాం. చాలా మంది అని అంటాం ఏంటంటే, మీరు గతంలో చూసిన చంద్రబాబు నాయుడు గారు వేరు, రేపు 24 తర్వాత చూసే చంద్రబాబు నాయుడు గారు వేరు అని అనుకుంటారు. మేము కూడా అదే కోరుకుంటున్నాం. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ప్రక్రియలోనే చూడాలి మేము నిజానికి ఆ కొత్తదనాన్ని. చట్టసభల ప్రక్రియలోకి కొత్త వ్యక్తుల్ని, ఉద్యమ శక్తులు పంపించడం కానీ చూడలేకపోయాం. పరిపాలనలోనైనా సరే, ఇప్పుడున్న చట్టసభల ప్రక్రియలో సరే, ఇప్పుడు క్యాబినెట్ నిర్మాణంలో కానీ, లేదా పరిపాలనా రంగంలో తీసుకునే ప్రతినిధులు కానీ కొత్తదనాన్ని చూడాలి. ఆ దిశగా అయితే ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటికిప్పుడు అంటే నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక బాధ్యత ఉంది. మా సామాజిక వర్గాల పరంగా ఈ రాష్ట్రంలో గట్టిగా బలంగా మాట్లాడాల్సిన ధర్మం మా జేఏసీ మీద కానీ, మా ఉద్యమ శక్తుల మీద కానీ ఉంది. మేము నివేదికలు రూపొందిస్తున్నాం. ప్రభుత్వం దగ్గర ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది, మరి మాకు ఎలాంటి ప్రాధాన్యత, మాకు ఎలాంటి గుర్తింపు జరుగుతుందో కూడా మాకు తెలియదు. మేము అవి ఇస్తామని అనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం సార్, మరి ఆయన రాష్ట్రాన్ని బాగు చేసే పనిలో ఉంటాడా, లేకపోతే ఆర్థిక పరిస్థితి చూసుకుంటారా, లేదంటే కేంద్రంలో ఏమన్నా అంటే ఎన్డీఏ అంటే ఏమన్నా ఎన్డీఏ కూటమికి అధ్యక్షత వహించి అక్కడ అవసరం ఉంటుందో తెలియదు, పరిస్థితి ఎలా ఉంటుందో. ఎందుకంటే మోడీ గారికి కూడా పూర్తి మెజారిటీ వస్తుందో చెప్పలేమంటున్నారు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మరి చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి చేయమని చెప్తే అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటే మరి చూడాలి. మరి మన ఎందుకంటే రాష్ట్రం అసలే గతి తప్పింది.
ఇంకా మధ్యలో మీరు వెళ్తారు. సో ఇప్పుడు వెళ్తే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారా లేదా, దళితులకు న్యాయం జరుగుతుందా లేదా చూద్దాం మరి. కానీ మేము మాత్రం మీ తరపున మధ్య మధ్యలో ఈ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం ఖచ్చితంగా. 6 నెలలకు ఒకసారైనా రివ్యూ థ్యాంక్ యూ చేస్తుంటాం శ్రీని ఏంటో. గారు. ధన్యవాదాలు థ్యాంక్ సార్. యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ అండదండలు కావాలి, ఉహు. మీలాంటి ఆశీర్వాదాలు కావాలి. ఏ ప్రభుత్వం పట్టైనా సరే మనం చేయాల్సిన బాధ్యతను మనం గుర్తెరిగి ఆ ప్రభుత్వాన్ని గుర్తింపు చేయాలి. చేద్దాం సార్ ఖచ్చితంగా. ధన్యవాదాలు సార్.